శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ హైదరాబాద్ ఈసీఎల్. ఈరోజు వెండి నాణ్యాల గురించి సాంప్రదాయబద్ధకంగా వెండి నాణ్యాలు ఇవ్వటము వాటి విశేషాల గురించి తెలుసుకుందాము. శుభకార్యాలయాలలో వెండి గిఫ్ట్ సాంప్రదాయము, అర్థము, మర్యాదలు ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాము. మన భారతీయ సంప్రదాయాలలో శుభకార్యాలకి వెండిగా గిఫ్ట్ ఇవ్వటము ఒక ముఖ్యమైన భాగము. అందులో ముఖ్యంగా వెండి గిఫ్ట్ ఇవ్వటము చాలా ప్రత్యేకమైనది. మరి ఎందుకు వెండినిస్తారు, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలు మనము దానివల్ల ప్రయోజనాలు తెలుసుకుందాము. పెళ్ళిళ్ళలో ఇస్తుంటారు, గృహప్రవేశాలలో ఇస్తుంటారు, శ్రీవారి సేవ దేవాలయ కార్యక్రమాలలో ఇస్తుంటారు, పుట్టినరోజు సందర్భంగా, నామకరణ సందర్భంగా, శాస్త్రోయుక్త వేడుకలు అనగా ఉపనయనము, అక్షరాభ్యాసము ఇలాంటి సందర్భాలలో వెండిని గిఫ్ట్గా ఇస్తుంటారు. ఇక్కడ వెండి గిఫ్ట్గా ఇవ్వటం అనేది వెనకాల దాగి ఉన్న అర్థము, సాంప్రదాయ వేడుక. వెండిని ఇవ్వటం అంటే మీ ఇంట్లో సంపద, అంటే ఎవరైతే ఇస్తారో తీసుకునే వాళ్ళ ఇంటి ఎదుగుదల, సంపాదన పెరగాలని, శుభం జరగాలని అనే ఆశీర్వచనాలతో వెండిని ఇవ్వటము అర్థము. ఇది అనాదిగా వస్తున్న ఆచారము.